హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజు మేము చేయబోయే వంట అయితే మిల్లీ మేకర్ కోడిగుడ్లు అనమాట. ఎంతమంది ఫాదర్స్ మీ ఇంట్లలో వంటలు చేస్తారో మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎందుకంటే వాళ్ళ వైఫ్స్కి మన మదర్స్కి హెల్ప్ చేసే ఫాదర్స్ ఎంతమంది ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మర్చిపోకండి. అండ్ ఈ వంట ఎలా చేయాలి ఏంటి అనేది ఈ ప్రాసెస్లో చూసేద్దాం. అయితే ఆయిల్లో జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు వేసేసి బాగా వేయించుకోవాలి. తర్వాత ఉప్పు వేసేసి మగ్గనివ్వాలన్నమాట ఆ మిక్చర్ని. సో మగ్గించిన తర్వాత ఒక 5 to 3 minutes అట్లా ఉంచేసుకోవాలన్నమాట. తర్వాత కారం ఇవన్నీ వేసుకోవాలి. కొంచెం లైట్గా ఫుడ్ కలర్ యాడ్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, కలర్ రావటం కోసం మాత్రమే. అండ్ అందులో కొంచెం మసాలా పొడి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా ఇవి ఎక్కువ మోతాదులో వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేదా తక్కువగా తినేవాళ్ళు లైట్గా వేసుకోవచ్చు. అది మీ ఇష్టం, క్వాంటిటీ ఎంత అనేది మీ ఇష్టం. సో దాన్ని మనం మిక్స్ చేసేసుకొని ఒక 3 to 5 minutes మనం అట్లా మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే చాలన్నమాట. తర్వాత వచ్చేసి నెక్స్ట్ మిల్లీ మేకర్స్ వేసుకోవాలి. మిల్లీ మేకర్స్ కర్రీ అంతా ఉల్లిపాయ మిక్చర్ అంతా మంచిగా మగ్గిపోతుంది కాబట్టి మిల్లీ మేకర్స్ వేసుకొని బాగా తిప్పేసుకోవాలన్నమాట. తిప్పేసుకున్న తర్వాత కోడిగుడ్లు అందులో వేసి సర్వ్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి 3 to 5 minutes ఆ కోడిగుడ్లను కర్రీలో కనుక మగ్గనిస్తే టేస్ట్ బాగుంటుంది కాబట్టి వాటిని కూడా అందులో వేసి మగ్గనివ్వాలి. తర్వాత సాల్ట్ చూసుకోండి. సాల్ట్ సరిపోని వాళ్ళు సాల్ట్ వేసుకోండి, సరిపోయింది అనుకున్న వాళ్ళు ఇనఫ్ సరిపోతుంది అని అనుకున్న వాళ్ళు అట్లా వదిలేయచ్చు అనమాట. సో దాన్ని మనం ప్లేట్లో అన్నంతో కర్రీ వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంత బాగుంటుందండి. సో ఈ కర్రీ ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి. మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మా వంటలు ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా సపోర్ట్ చేయండి. మీకోసం ఇంకా వీడియోస్ తీస్తూనే ఉంటాం. అండ్ ట్యూన్ టు అవర్ ఛానల్ హ్యావీస్ ఫ్యామిలీ అఫీషియల్. కంపల్సరీ ట్రై చేయండి, అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. కర్రీస్ మాత్రం, వంటలు మాత్రం, కుకింగ్ మాత్రం ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికీ నచ్చే విధంగా చేస్తాము. అండ్ మిమ్మల్ని ఇంకా ఎంటర్టైన్ చేస్తాము. చాలా విషయాలు ఇంకా మీతో షేర్ చేసుకోవాల్సి ఉంది. సో బై ఫ్రెండ్స్.